ఈ సమయం తీసుకోవాలని ప్రభుపేట మనం చేశాను. రండి ప్రజలు, అందరూ ఒకసారి లేచి నిలబడదామా? తెలిసిన వాక్యాలనే గలతీ పత్రిక 4వ అధ్యాయం 4 నుండి 9 వచనాలు నేను చదువుతున్నాను. దయచేసి నాతో పాటు ఏకీభవించాను. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయన. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపాను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడవు. 8వ వచనం. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరిగిన వారే నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటేది కానీ ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు. కనుక బలహీనమైనవిను నిష్ప్రయోజనమైనవినైనా మూలపాఠముల తట్టు మరలా తిరగనేలా మునుపటి వల్లే మరలా వాటికి దాసులై ఉండగోరనేలా. చదివిన లేఖనం మన వినికిడిలో దేవుడు దీవించును గాక. మాట ప్రార్థించేద్దాం. కళ్ళు మూసుకోండి. మమ్మల్ని ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు, మహిమ, ఘనత, ప్రభావం నీకే ఆపాదిస్తూ ఏ చెంత కృప కనికరాన్ని బట్టి 2024 డిసెంబర్ 3వ తారీఖు మీరు మాకు దీవెనగా ఇచ్చినందుకు స్తోత్రాలు ప్రభా. మరి ఇక్కడ కొనసాగుతున్న యునైటెడ్ పాస్టర్ అసోసియేషన్ బట్టి స్తోత్రాలు. అందరూ ఏకమై ఈరోజు ఈ ఐక్య క్రిస్మస్ ఏర్పాటు చేయడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. నీ కృప, కేవలం నీ కృప. నన్ను ఈ ప్రాంతానికి పరిచయం చేసిన నా ప్రియ ఆత్మీయ అన్నయ్య సామ్యుల్ దివాకర్ గారిని బట్టి, మమ్మల్ని చేర్చుకున్న ఫెలోషిప్ను బట్టి, వేదికలో నాతో పాటు ఉన్న సేవకులందరిని బట్టి ఘనత, మహిమ, ప్రభావానికి ఆపాదిస్తూ నన్ను నేను తగ్గించుకుని నామాన్ని హెచ్చిస్తూ ప్రభువును రక్షకుడును శక్తి కలిగిన యేసయ్య పేరిట సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. మీ అందరికీ వందనాలండి. క్రిస్మస్ శుభాలు మీకు కలుగును గాక. కూర్చుందాం. ఇంటి మంచి సమయాన్ని మనకిచ్చిన దేవదేవునికి నేను కృతజ్ఞుణ్ణి. మహిమ, ఘనత, ప్రభావం దేవునికి చెల్లిస్తూ దేవునితో సహవాసం చేయడానికి చాలా కష్టమైపోతుంది. వ్యక్తిగతంగా దేవునితో గడపడానికి కష్టమైపోతుంది. నలుగురు కలిసి కూర్చొని సహవాసం చేయడానికి ఇష్టం అవ్వట్లేదు. ఇరిటేషన్ వచ్చారు. అంటే మనం గంజాయికి ఎడిక్ట్ అవ్వలేదు, మందుకి ఎడిక్ట్ అవ్వలేదు, ప్యాకెట్కి ఎడిక్ట్ అవ్వలేదు, బైబిల్ కూడా ఎడిక్ట్ అవ్వలేదు. 180 మంది బైబిల్ కూడా ఎడిక్ట్ అవ్వలేదు. బైబిల్ కూడా ఎడిక్ట్ అవ్వలేదు. సెల్లకి ఎడిక్ట్ అయినంత. సెల్ల వాడడం తప్పని చెప్పట్లేదు కదా, జీవితంలో ఒక భాగం అయిపోతుంది. ఈ రోజుల్లో వాక్యం వినడం చాలా కష్టం. వినబుద్ధి అయిపోయింది. చేత 7 మాటలు చూపించి ముగిస్తాను. మీరు చాలాసార్లు ఈ గలతీ పత్రిక నుండి చాలా విషయాలు చెప్పారు, చాలాసార్లు బోధించాను. వాస్తవికంగా నేను సామెతల 30 అధ్యాయం 1 నుంచి 5 వచనాలు ధ్యానింపజేయాలని ఆశపడ్డాను. అతని మధ్యలో మంచి క్రిస్మస్ వర్తమానం అని. ఇంకా టైం సరిపోదు, ఎందుకు కంప్లీట్ అయిపోతుంది. 7 మాటలే చెప్పి నేను ముగిస్తాను. ఈ గలతీ పత్రిక పౌలు గారు రాసిన సంగతి మనకు తెలుసు. గలతీ పత్రికలో చాలా విషయాలు, సంఘానికి వచ్చిన విషయాలు ఎరుగుతాం. 4:19 అంటాడు, మీ విషయమే మరలా నాకు ప్రశ్నవేదన కలుగుతుంది అంటాడు. ఎందుకంటే వాళ్ళ కోసం చాలా ప్రయాసపడ్డాడు. ఎంత ప్రయాసపడ్డాడో కొరింథీయులకు రాస్తూ మనకు తెలుసు. 2వ పత్రిక 11:22 వచనం నుండి సంఘ స్థాపన కొరకు అతను పడిన ప్రయాస. 2వ పత్రిక కొరింథీయులకు 2వ పత్రిక 11:22 వచనం నుండి మీరు చూడొచ్చు. చదవక్కర్లేదు కానీ మీకు ఇంటిస్తున్నాను అంతే. వాళ్ళ గురించి మాట్లాడుతూ 3వ వచనంలో
మీరు ఇంత అవివేకులైతేనా మొదట ఆత్మానుసారంగా ప్రారంభించాలని చెప్పాడు. ఆత్మానుసారంగా ప్రారంభించినప్పుడు 5వ అధ్యాయం 22వ వచనంలో ఆత్మఫలం ఫలించాడు. 5వ అధ్యాయం 22వ వచనంలో 9 తొనలు కనబడతాయి మనకి. ఫలించాడు, అద్భుతం. అయితే రాను ఏమైందట మనకు అర్థమవుతుంది. అదే 3వ వచనం 2వ భాగంలో మీరు ఇంత అవివేకులైతేనా మొదట ఆత్మానుసారంగా ప్రారంభించి ఇప్పుడు శరీరానుసారంగా ముగిస్తారా? ఎలా ముగిస్తున్నారంటే శరీరానుసారంగా ముగిస్తారా? ఎస్, శరీర కార్యాలు స్పష్టమై ఉన్నాయి. అదే 5:19లో 13 ఉంటాయి. 1 కాదు 2 కాదు 13 ఉంటాయి చెడ్డ ఫలాలు. ఆత్మఫలం పోయింది, శరీరం మరలా పరిపక్వం అయిపోయింది. లోకం ఎలా ఉందో సంఘంతో పాటు సేవకుడితో పాటు లోకం ఏకమైపోయింది. పలకరించే వాళ్ళంగా లేవు, గద్దించే వాళ్ళంగా లేవు, బుద్ధి చెప్పే వాళ్ళంగా లేవు. మన ఎదురుగా ప్రార్థన చేయించుకుంటారు, మనం వెళ్ళిపోతాం, మంగళస్నానం చేయించుకుంటారు. ఖండించేవాడు లేడు, నాలాంటి వాడు ఖండిస్తాడు, పని పాట లేదనే వాళ్ళు ఎక్కువైపోయారు. కాంప్రమైజ్ అయిపోతున్నాం కదా. పుట్టినరోజు పిలిచాడు, ప్రార్థన చేస్తాం, వాక్యం చదివాం, వాక్యం చెప్పాం, రాత్రి పూట కేక్ కట్ చేస్తాం, పేరు పెట్టాం, అలా దిగి అన్నం తిని వెళ్ళిపోయాం. మనం ఫినిష్. సినిమా పాట డ్యాన్స్ వేసేస్తున్నాం, తీర్మానం కొట్టేస్తున్నాం, ఖండించలేకపోతున్నాం మనం. అంటే శరీర కార్యాలు. ఇదేంట్రా క్రిస్మస్ పిలిస్తే సంగమం చేస్తున్నాడు అన్నట్టు ఎట్టారు మీరే కదా. సరే ఏం చెప్తాం? నేను ఇప్పుడు 4 అధ్యాయం చెప్పాలంటే ఇదంతా మీకు చెప్పాలి. అందుకని శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయి. అవేంటో 13 సంగతులు మనకి తెలిసి ఇలాగ అన్నాడు. 3వ ఆరంభ వచనంలో ఏమన్నాడు? ఒక అవివేకులైన 4:19లో నా పిల్లలారా అన్నాడు. 4:19 గలతీ పత్రిక 4:19లో. కానీ 3 ఆరంభంలో అన్నాడు, ఓ అవివేకులైన గలతీలారా. మిమ్మల్ని ఎవడ కనిపెట్టాడా? ఎవడు రమ్మన్నాడు మిమ్మల్ని ఉద్యోగం వదిలిపెట్టి? ఎవడు రమ్మన్నాడు మీరు గేదెలు కాసుకోవడం మానేసి? ఎవడు రమ్మన్నాడు ఆటో తోలుకోవటం మానేసి? ఎవడు రమ్మన్నాడు ఫ్యాక్టరీ వదిలిపెట్టి? ఎవడు రమ్మన్నాడు హ్యాగన్నా? 3 ఆరంభాలు అంటున్నారు. ఓ అవివేకులైన గలతీలారా, ఎవడ భ్రమ పెట్టేది మిమ్మల్ని? నేను వీధిలో నిలవబడి సిలువేయబడిన యేసు క్రీస్తును ప్రదర్శిస్తున్నప్పుడు మీరు గుండె బాదుకుని యేసుప్రభుని అంగీకరించారు. ఎందుకు అంగీకరించారు? పాపం చేసింది నేను, శ్రమ అనుభవించింది ఆయన. అరెరే అని యేసు ప్రభుకి మీ హృదయంలో చోటించారు. ఆరంభంలో బాగున్నాము, భక్తి బాగుంది, విశ్వాసం బాగుంది, భక్తి బాగుంది, విశ్వాసం బాగుంది, సేవ బాగుంది. ఇల్లు కట్టుకున్నాక, కారు వచ్చాక, సెల్ వచ్చాక, వైఫై వచ్చాక, ఏసీ వచ్చాక, వాట్ ఈజ్ యువర్ పొజిషన్? ఎలా ఉంది నీ పరిస్థితి అని సంఘాన్ని దియ్యబడుతూ 4వ అధ్యాయంలో చక్కటి విషయాలు చెప్పారు. అది క్రిస్మస్ గుర్చిన విషయాలు, ప్రభువుని గుర్చిన విషయాలు 4వ అధ్యాయంలో చెప్పాడు. 4వ అధ్యాయం 4వ వచనంలో అయితే కాలం పరిపూర్ణమైనది. కాలం పరిపూర్ణం అంటే పాపం పరిపక్వమైపోయినప్పుడు టైం వచ్చిందిగా. ఆయన రాకపోతే ప్రపంచం మహావేంద్రముతో లయమైపోతుంది. దేవుడు ఒక ఆప్షన్ ఇచ్చాడు అన్నమాట. ఆప్షన్ ఇచ్చి మనకు తెలుసు ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో మన పోలిక చెప్పున అన్నాడు. నా పోలిక అట్లా, మన పోలిక అంటే అక్కడ తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కదా. మన పోలిక అన్నాడు. మీరు గమనిస్తే 6వ అధ్యాయం 6వ వచనంలో దేవుని కుమారులు అంటుంటాడు. అద్భుతంగా ఉంటది. అంటే తన పోలికలో చేసుకుని మనుషుడు దేవుని కుమారుడు. ఎస్. అయితే జరిగిందంటే మనకు తెలుసు 5వ అధ్యాయం అంతా చదివితే ఈయన పాపం చేశాడు, పరిపక్వమైపోయింది, దేవుడినే మర్చిపోయిన వారిగా ఉన్నారు. మనకు తెలుసు 4 కాలాలు నడిచాయి. మొదటి కాలం రాజుల కాలం. రాజులు వచ్చారు కానీ పరిపాలించారంతే, పాపాన్ని తీసివేయలేకపోయారు. రెండవది న్యాయాధిపతుల కాలం వచ్చింది. న్యాయాధిపతులు కూడా నాకు తెలుసు తీర్పు తెచ్చారే తప్ప ఎవడ పాపం నుంచి కూడా వాళ్ళు చెప్పండి వాళ్ళని పరిపూర్ణని చేయలేకపోయారు. 3వ కాలం మనకు తెలుసు ప్రవక్తల కాలం వచ్చింది. ప్రవక్తల కాలం కూడా వాడు వచ్చి చెప్పారు అంతే. ఇర్మియా లాంటి వాడు ఏడు చేశాడు. మనకు తెలిసి ఇర్మియా పగలంతా బాధ చేయడం, రాత్రంతా ఏడు చేయడం, తన తల జలమయంగా మారిపోయిందట కదా. మనకు తెలుసు ఇలాప వాక్యం 1వ అధ్యాయం కనిపి చదువుకుంటే జనభరితమైన పట్టణం ఏకాకాయనే అంటాడు, విధవరాలు వంటి దాయనే అంటాడు. 4వ వచనంలో 1వ అధ్యాయం 4వ వచనంలో నిమం పూటలకు ఎవరు రారు అంటాడు. ఇశ్రాయేలు ఎలాంటి వాళ్ళు? మనకు తెలుసు నిమము కంటే తెల్లనోళ్ళు, పాల కంటే తెల్లనోళ్ళు, కానీ బొగ్గులో తయారయ్యారంట. కారణం ఏంటంటే దేవుడనే భయం లేకపోవడం. అందుకని ప్రవక్తలు కూడా ఏమీ చేయలేకపోయారు. ఇక యాజకుల కాలం వచ్చింది. మనకు తెలుసు యాజకులు కూడా అమాయకపు పశువులను బలిచ్చారే తప్ప ఈ మానవ మనస్తత్వాన్ని మార్చలేకపోయారు. ఇక తప్పలేదు. ఇక
దేవుడు తన కుమారుడిని ఈ లోకానికి పంపించాల్సి వచ్చింది. ఫిలిప్పీ పత్రిక 2:5 ప్రకారంగా మనకు తెలిసేగా, ఫిలిప్పీ పత్రిక 2:5 ప్రకారంగా పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టకూడదు, భాగ్యం ఎంచుకోలేదు కానీ మంచి పోలుగులో పుట్టి అనే మాట మనం చదువుతాం. ఓకే, ఇవన్నీ చదివించి చెప్తే టైం సరిపోదు కనుక ఇప్పుడు కాలం పరిపూర్ణమైంది, ప్రజలు నశించిపోతున్నారు. ఈ టైంలో మనకు అర్థమైంది తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. రాజులు వచ్చారు, రాజులు వచ్చారు, న్యాయాధిపతులు వచ్చారు, ప్రవక్తలు వచ్చారు, యాజకులు వచ్చారు, ఎవరు ఏమీ చేయలేకపోయారు. ఇక తప్పలేదు, దేవుడే దిగి రావాల్సి వచ్చింది. దేవుడు దేవుళ్ళగా వస్తే ఎలా వింటున్నారా? దేవుడు దేవుళ్ళగా వస్తే మనకు విరోచనాలు వాంతులు పట్టుకుంటాయని మానవుడిగా వచ్చాడు. ఎందుకు మానవుడిగా వచ్చాడు అంటే మనకు తెలుసు, మన ఫీల్ ఆయన కూడా ఫీల్ అవ్వాలి. దాన్ని ఏమంటున్నాడు? ఎబ్రీ పత్రిక 5:7 శరీర దారి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నేళ్లతోనూ అనే మాట రాయబడింది కదా. మనకు తెలిసిన విషయాలన్నీ కూడా ఆయన ఎందుకు వచ్చాడు రా మానవుడి కంటే, మానవుడు మానవుడికే తెలుస్తుంది కనుక అందుకనే మానవుడిగా ఈ లోకానికి చెప్తున్నాడు. అక్కడ 4:4 అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపారు. ఆయన స్త్రీ యందు పుట్టి, భార్య భర్తల కలయిక వల్ల పుట్ల, మనకు తెలిసినవన్నీ చెప్పకల్లా ఆయన స్త్రీ యందు పుట్టి. అందుకనే తండ్రి లేనివాడు ఆసుతున్నారంటే ఎబ్రీలు అంటాడు కదండి, తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, తండ్రి లేనివాడు, వంశవాడు లేనివాడు. మనకి అంత తెలుసుగా, నేను చెప్పకూడదు. తల్లి లేదంటే తండ్రి లేదంటే ఇదేంటి సోచ్యం. ఆవిడ అలా వాడుకున్నారు అంతే, ఒక పాత్రగా మర్యాదను వాడుకున్నాడు అంతే. తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు మానవుడిగా రావాల్సి వచ్చింది, మన కోసం రావాల్సి వచ్చింది. మనమైతే మానవులుగా పుట్టాం. అందుకని 3:23 రోమపత్రిక, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి. ఎందుకు వచ్చింది పాపం మనకు తెలుసు. 51వ కీర్తన 5వ ప్రకారంగా మన తల్లి మనం పాపంలోనే కన్నది, మనం పాపంలోనే పుట్టు పెరిగాం. మనం పాపుల కొరకు పరిశుద్ధులైన దేవుడు భూలోకానికి దిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన ఎందుకు వచ్చాడు అంటే మొట్టమొదటి మాట మనం గమనిస్తున్నాం 5వ వచనంలో, మనము దత్తపుత్రులము కావాలని. పిఠాపురం దత్తపుత్రుల వశమైనట్లుగా మనం ఎవరి వశం కావాలి? ఇప్పుడు దేవుని వశం కావాలి. మనం ఎవరు అవ్వాలంటే దత్తపుత్రులం కావాలి. వాస్తవికంగా ఆదికాండం 1:26 తన పోలిక, 27వ స్త్రీలుగా పురుషులుగా, 28వ 5 రకాల ఆశీర్వాదాలు ఫలించాలి, విస్తరించాలి, అభివృద్ధి పొందాలి, భూమిని నింపాలి, మీరు దాన్ని లోపరుచుకోవాలి. 2:7 నేలమన్ను తీస్తున్న పోలికలో చేసి జీవాత్మ ఓదగి మనుషుడు జీవించే ఆత్మయ్యాడు. అయితే మనకు తెలిసి 2:18 నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని సాటైన సహాయం చేయాలని ఆపరేషన్ అక్కడ స్టార్ట్ అయింది. ఆపరేషన్ చేసి ఎముక తీసి తన ముందు తీసుకొచ్చి నిలబెడితే 23-24 నా ఎముకలు ఎముక, నా మాంసంలో మాంసం నా నుండి తీయబడ్డ నాదానమని పాట పాడిన అదాము తన తండ్రినే మర్చిపోయాడు. అందుకే దేవుడు చెప్పాడు 2:24 హేతువు చేత తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను. అది వాస్తవికంగా మనము దేవుని పిల్లలన్నే, కానీ మధ్యలో ఆజ్ఞాతిక్రమం పాపమయ్యి దూరమయ్యాం, సాతానుగాడు వశమయ్యాం. సాతానుగాడు వశమైన మనల్ని తన బిడ్డలుగా స్వీకరించడం కోసం ఇప్పుడు మూల్యం చెల్లించాలి. యేసుప్రభు వచ్చిందనుకో తెలుసా, ఇవ్వడానికి వచ్చాడు, తీసుకోవడానికి రాలేదు. క్రిస్మస్ అంటే ఏంటి అసలు? క్రిస్మస్ అంటే ఏంటి అసలు? మీరు ఇంకా పిఠాపురంలో ఉండిపోయారు కాబట్టి ఇంకా ఒకవేళ మీ మైండ్ మెచ్యూర్ అవ్వకపోవచ్చు. మీరు బొంబాయి కానీ, ఢిల్లీ కానీ, హైదరాబాద్ కానీ మీరు వెళితే ఈ క్రిస్మస్ టైంలో మనం ఇతరులకు ఇవ్వాలనిపిస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, మనం ఇతరులకు ఇవ్వాలనిపిస్తుంది. ఈ క్రిస్మస్ సందర్భంగా ఎవరికొకరికి ఏదో ఇవ్వాలి, ఎవరికొకరికి ఇంటికి పిలిచి భోజనం పెట్టాలి, ఎవరికొకరికి బట్టలు పెట్టాలి, ఎవరికొకరికి కేక్ కొనివ్వాలి, ఎవరికొకరికి డ్రెస్ కొనాలి అనిపిస్తుంది. అనవసరాన్ని బాగుకుంటున్నాడు మీలో ఒక్కరు నేను కూడా. పిలుచుకులు ఎలా తయారయ్యాయి? మా ఇంటికి వస్తున్నారా? ఏం తెస్తారు? మీ ఇంటికి వస్తాం, ఏం పెడతారు? ఎంతకాలం ఇది? ఎంత డెవలప్ అయిన తర్వాత కూడా క్రిస్మస్ గురించి చెప్పుకుని అర్హత వరకు ఉందంటారా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్రిస్మస్? క్రైస్ట్ మాస్, ఆఫ్ కోర్స్ క్రీస్తుని ఆరాధించడం. అసలు యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? మన కొరకు తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు, ఇచ్చేయడానికి వచ్చాడు. ఇది ఇచ్చిపుచ్చుకునే రోజులు. నా మాట గమనించాలి. ఇచ్చేవాళ్ళంగా పెట్టాడు దేవుడు మనల్ని. నన్ను క్షమించాలే, ఏమనుకో, నన్ను క్షమించాలి. చాలా ఫిలిషులు అలాగే చాలా మంది అలా ఉన్నారు. చాలా
అని కాదు, ముందు కూడా ఇవ్వలేని వారిగా ఉన్నారు. ప్రభు మనల్ని దత్తపుత్రులు చేసుకోవడానికి వచ్చాడట. పనికిరాని నిష్ప్రయోజనమైన మనల్ని, చాతకాని మనల్ని ఏమంటాడు ఎహెజ్కేలు 16లో? రక్తములో పొర్లుచుండగా అంటాడు కదా. 1:16-17 ఏమంటాడు యెషయా గ్రంథంలో? మీ చేతులు రక్తంతో నిండుకున్నాయి అంటాడు. అంటే మనం అర్హులము కానీ మనకు తెలుసు ఇర్మియా గ్రంథం 1:4 ప్రకారంగా తల్లి గర్భంలో రూపించబడక మునిపే మనల్ని ఎరిగాడు. ఎఫెసీ పత్రిక 1:4-5 ప్రకారంగా జగత్పునాది వేయబడక మునిపే మనం ప్రత్యేకించుకున్నాడు. కీర్తన 139 కీర్తన 14-15 ప్రకారంగా మనం కలుగు చేసిన విధం చూస్తే భయం ఆశ్చర్యం కలుగుతుంది. 15 అంటాడు, పిండమగా ఉండగానే నీ పనులు నన్ను చూసా. ఎంతో మందికి లేని భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు. ఈ సేవలో సేవ కూడా అని పిలిపించుకుంటామంటే 4 తరాల వాళ్ళు గౌరవిస్తారు. చిన్నపిల్లలు 2 చేతులతో దండం పెడతారు, పెద్దవాళ్ళు 2 చేతులు దండం పెడతారు, ఎవరొస్తారు 2 చేతులు దండం పెడతారు. వృద్ధాప్యంలో ఉన్నవాడు కూడా పాస్టర్ గారు వాళ్ళకంటే చిన్నోడైనా వాడు లేచి నిలబడి సాష్టాంగ నమస్కారం మన సంగతి మనకు అర్థం కావాలి. కొండల తొట్టు కొనలెత్తుతున్నదని దావీదంటే కొండల తొట్టు కొనలెత్తుతున్నాం మనం. ఎక్కడ కూడా నాకు సహాయం వచ్చిన? యెహోవా నాకు సహాయం. పిలిచినోడేవాడు, ఏర్పరచుకున్నవాడేవాడు, ప్రత్యేకించినోడేవాడు. 1000 కోట్ల మీద వేస్తున్న పశువులన్నీ నాది, వెండి నాది, బంగారము నాది. ఏం తిందామని, కడుపు కోసం ఏం ధరించుకుందామని, దేహం కోసం వెంపర్లాడుతూ ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి ముందే భారతీయము 3 దినాలు చేసిన ప్రసంగంలో సారాంశం. మొదట ఆయన నీతులైన రాజ్యాన్ని, ఎప్పుడు పేద సేవకుడిని, చిన్న సేవకుడిని, చర్చి లేదండి, అద్దెంట్లో ఉంటున్నానండి, అధికారులు తిరుగుతున్నానండి, 4 ఆడపిల్లలండి, మా సేవ ఎంతండి. ఎవరు చూసి వచ్చావు సేవ? ఎవరు చూసాం? పవన్ కళ్యాణ్ చూసామా? పక్కన నానాజీ చూసామా? ఎవరు చూసావు? ఎవరు చూసి వచ్చావు సేవకి? మాట్లాడేది అలా చెప్పారు. జ్యోతులు నెహ్రూ గారు చూసి వచ్చావా సేవకి? మాట్లాడరా? అనితా గారు చూసి వచ్చావా సేవకి? దొంగలప్పుడు అనిత గారు చూసి వచ్చావా సేవకి? ఎవరు పిలిస్తే వచ్చావు? మాట్లాడరా? ఎవర్రా? మన తండ్రి మనం దత్తపుత్రులు చేసుకోవడానికి వచ్చాడు. ఆయన ఎలా ఉన్నాడు, మనం అలా ఉండాలని కోరుకుంటున్నాడు. మొదలది చెప్పాడు 4:19, క్రీస్తు స్వరూపం మీకెందు ఏర్పడి అలా నాకు ప్రశ్న అంటే మనం ఎలా మారిపోవాలంటే క్రీస్తులా మారిపోవాలండి. దత్తపుత్రులో కావాలి. ఎందుకు వచ్చాడు రా ప్రభు అంటే? అన్ని ప్రారంభించడం అలాగే. ఎందుకు వచ్చాడు రా ప్రభు అంటే మనం దత్తపుత్రులము కావాలి. 2వ మాట దాకా కిందకెళ్తే ఏమన్నాడు? ధర్మశాస్త్రములకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై. ఆదికాండం, నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం, 5 కాండాలు పెట్టండి కాండం హిబ్రూలో. 5 కాండాలు ధర్మశాస్త్రం ఏలుబడి చేసింది. ధర్మశాస్త్రం ఏలుబడి చేసినప్పుడు అన్య జాతుల వారమైన మనకి అసలు దేవుడే లేడు. నోట్ దిస్ పాయింట్. ధర్మశాస్త్రం ఏలుబడి చేసినప్పుడు మనకు దేవుడే లేడు అసలు. కానీ మనకు తెలుసు పౌలు గారి సువార్త ద్వారా ఈ సువార్త అన్ని జరుగుతున్న మనకు కూడా యేసు ప్రభు సువార్త ద్వారా అడ్రాని వారైన సమరయులకు కూడా, నా మాట అర్థమవుతుందా? ధర్మశాస్త్రం మనుగడలో ఉంది. ఆ మనుగడలో ఉన్నప్పుడు అసలు దేవుణ్ణి ఆరాధించడానికి యూదులు, శాస్త్రులు, పరిచయులు, సద్దుకేయులు తప్ప ధర్మశాస్త్ర సభలో ఇవ్వడం వల్ల కాదు పరిస్థితి. అయితే ధర్మశాస్త్రానికి లోబడ్డ వాళ్ళని కూడా విమోచించుటకు రాయబడి, బ్రాకెట్లో విడిపించుటకు, విమోచించుటకు, పాపము నుండి, శాపము నుండి, దరిద్రత నుండి విడిపించడానికి వచ్చాడు. ఎక్కడిది భోగం? ఎక్కడిది భోగం? ఎక్కడిది యోగం? ఎక్కడిది పరిస్థితి? అవి చెప్పాడు ఆయన. ఎక్కడో ఉండేవాడు చేపట్టుకోవాలి. అసలు నా పరిస్థితి ఏడన్నా ఇక్కడ అన్ని పందులు తిరిగాయి. ఏంటి అసలు పందులు తిరిగే చోట ఏసియా? పనికిరాని చోట ఇంత శృంగార దేవాలయమా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఒక మనుషుడు వల్ల అవుతా ఇది? నా ప్రభు మనల్ని విమోచించాడు, ఏర్పరచుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు. అనేకులకు మాదిరిగా ఉండడానికి మనల్ని తన బిడ్డలుగా స్వీకరించాడు, విమోచించడానికి వచ్చాడు ఆయన. లేకపోతే మనం ఇంకా వెనకాల దాటాక ముందుకు మొత్తే అగ్రహారంలోకి వెళ్ళే దమ్ము సత్తా లేదు. కానీ వేళ అగ్రహారం దాని బాబు ఎక్కడైనా నిలబడి వాక్యం చెప్పే సత్తా, దమ్ము, ధైర్యం ప్రభుత్వ మహిమ కలిగింది. నేను ఇంకా పేదోళ్ళు, నేను ఇంకా దళితులు, మా కులం ఇది, నో ఫీల్. మన కులం ఏంటి అసలు? రాజు కులం, యాస కులం.
ఉండి 113వ కీర్తన శివలో చెప్తాడు, తన ప్రజల ప్రధానంతో కూర్చోబెట్టడానికి వెంట కుప్పల నుండి నువ్వు చేసే బాగో నేను చేసే బాగో ఉన్నవాడు చేయలేడు. మనకి ఎంత బాగో ఎంత పడే ఉదయం స్నానం మధ్యాహ్న స్నానం సాయంకాలం స్నానం ఓటకొట్టు డ్రెస్ త్రిపులక్షలు ఎంత అయిపోయింటే సీట్లు ఆసుత్రానికి సీరియస్గా మాదిరిగా పెట్టాడు మనం. మాదిరి కలిగిన పాదురులు మనం విమోచించడం వచ్చాడు. ఇంకా దరిద్రంలో ఉంటామని కాదు, పొలాన్ని బజారు తిరుగుతామని కాదు, ఇంకా రొంచులో ఉంటామని కాదు. డాక్టర్ అంబేద్కర్ ఏం చెప్పాడో తెలుసా? దాని కత్తిపద్మారావు చక్కగా చెప్తాడు. అసలు నువ్వు బాగా చదువుకుంటే డెవలప్ అయితే నువ్వు రిజర్వేషన్తో సంబంధం లేకుండా స్థాయికి వెళ్ళిపోతావు. రెడ్లు గ్రామంలో కాంట్లు ఉన్న చోట అపార్ట్మెంట్ కొనుక్కుంటావు. అపార్ట్మెంట్ లో అపార్ట్మెంట్ కొనుక్కుంటే నీకు పొలమేంట? అద్వైత పాయింట్ మళ్ళీ చెప్పిన అంటే మనం డెవలప్ అవ్వాలి, మనకున్న దాంట్లో స్కిల్ పెంచుకోవాలి. ఏమంటాడు 22-29 సామెతలు చూడబడి చెప్పడం మాట. 22-29 అంటాడు, తన పనిలో నిపుణత గలవారిని చూసిద్దివా? అనుకోలేదని కాదు, రాజుల జైల్లో మగ్గిపోయిన యోసేపు మనకు తెలుసు, రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయాడు. మొత్తం ఐగుప్తునే ఏం ఆలోచిస్తా మన వాక్యం తెలియక కాదు, అదొక అలవాటు వ్యసనం అంతే. మళ్ళీ ఏం చేయడానికి వచ్చాడట? విమోచించడానికి వచ్చాడు. 3వ మాటకి వెళ్ళిపోతాడు, అయిపోయింది. విమోచించడానికి వచ్చాడు. 3వ మాట తెలుసా? 6వ వచనంలో, మరియు మీరు కుమారులు అయ్యున్నందున నాయన తండ్రి అని మొరపెట్టుతున్న కుమారుని ఆత్మ దేవుడు మనకు హృదయాల్లోనికి పంపాడు. 3వ మాట తెలుసా? ఆత్మనివ్వడానికి వచ్చాడు. నా పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. 1 దత్తపుత్రులము కావాలి. మన తండ్రి ఒక్కసారి దత్త తీసుకోవాలంటే చచ్చే వరకు వాళ్ళు వదిలేవాడు, మరణం వరకు నడిపించుటకు సమర్థుడు. పరిస్థితులు బాగోపోయినా సరే ఆయన పోషించగలడు, పలకరిస్తాడు, ఆదరిస్తాడు. ఆ పాటలో మనం ఇదే విన్నాం కదా, ఏమని? ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వెతకపోయినా కలవరిస్తూ ఉంటావు, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా. ఎంత మంచి దేవుడు దొరికిండు మనకి, ఎంత మంచి దేవుడు యేసయ్యా. చింతలన్నీ పాడడమే అంతే, పాడటమే. రెండవది విమోచించడానికి. 3వది ఆత్మనివ్వడానికి. ఏమవడానికంటే ఆత్మ నీలో ఉంటే రాజుల మొదలుగత 17వ అధ్యాయంలో ఎవరి సన్నిధి నిలబడ్డాను ఆ దేవుని జీవముతోడు నా మాట సెలవుగాక 300 సంవత్సరాలు మంచు గాని వర్షం గాని. ఏం రోషం అంటే విషయం చెప్పడా? మనకు తెలుసు, తూరు సీదోను ప్రాంతం నుండి తేబడింది ఆ ఆడది, దాని పేరు ఎలిజబెత్. వాళ్ళ నాన్న పేరు ఎత్బేల్. ఎత్బేల్ అంటే బయలుదేవతకు పోజారు కూతురు చేసుకున్నాడు ఈ దిక్కుమారుడు. ఎవడాడు? ఆహాబ్ ఎవడో? ఇజ్రాయేలు పరిపాలించే రాజు. అన్యరాలు చేసుకున్నాడు. అన్యరాలు చేసుకుంటే జరిగిందంటే ఆమె మగ దేవతని ఆరాధించడానికి 400 మందిని 450 మందిని, ఆడదేవతను ఆరాధించడానికి 400 మందిని, 850 మంది బయలు ప్రవక్తల్ని ఇజ్రాయేల్ ప్రాంతంలో పెట్టింది. ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు ఉన్నాయి. ఈ పిఠాపురం కూడా రానున్న దినంలో దానికి స్థావరం అవ్వబోతుంది. ప్రవచనం మీకు స్థావరం కాబోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పిఠాపురంలో రోషం కలిగిన వాడు కావాలి, ఆత్మ కలిగిన వాడు కావాలి, దేవుడు మీద ఆధారపడేవాడు కావాలా? నా మాట ఎట్టుగా అర్థమవుతుందా? ఎప్పటికే అయిపోయింది ఈ పిఠాపురం. సంకలు కొట్టుకుంటారు కానీ అయిపోయింది పిఠాపురం సంగతి. కానీ నిలబడాలి వారు కావాలి. 850 మంది బయలుదేవతల ప్రవక్తలు ఉన్న స్థలంలో నిలబడ్డాడు. ఎవరిని సన్నిధి నిలబడ్డాడు. సంవత్సరం కేరత్వాల దగ్గర ఉన్నాడు. తూరు సీదోను పక్కనే సారేపతి. మీకు తెలుసు లేదు? తూరు సీదోను పక్కనే సారేపతి. సారేపతిలో 2.5 సంవత్సరాలు ఉన్నాడు. కానీ ఆహాబుకి ఎక్కడ దొరకనేవలేదు. స్తోత్రం చెప్పరా? చెప్పాలి మీరు. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. 2.5 సంవత్సరాలు పక్కనే ఉన్నాడు. కానీ దేవుడు ఏలియాని ఆహాబుకి వాళ్ళు వెతకని ప్రాంతం లేదంట.
వాళ్ళని తిరగని ప్రాంతం లేదంట. కానీ దేవుడు అక్కడ ఓబద్య ఉంటాడు, ఓబద్యకి ఎదురవుతాడు ఏలియా ఎదురయ్యి చాలా సంతోషిస్తాడు ఓబద్య. అయ్యి బాబోయ్ ఇదేంటి అని ఆశ్చర్యపోతాడు. ఓబద్య నేను ఇక్కడ ఉన్నానని చెప్పు, వర్షం పడుతుందని చెప్పంటే ఊరుకో బాబా నేను వెళ్ళి ఆహాబుతో చెప్తాను, మళ్ళా నువ్వు ఎక్కడికో ఆత్మశాత వశుడు అయిపోతావు అని భయపడిపోతాడు ఓబద్య. మనకి సంగతులన్నీ తెలుసు. నేనంటాను అలాంటి గొడ్డు టైంలో గొడ్డు టైంలో రోషం కలిగిన వాడు ఆ ఆత్మ ఈ రోజుల్లో కూడా మన మధ్య ఉండును. అలాగే రోషం కలిగి సేవ చేయాలి. దేవుడు ఏమి ఇవ్వడానికి వచ్చాడు చెప్పండి చెప్పండి. బాక్సులు, హాట్ బాక్సులు, ఐరన్ బాక్సులు, డ్రెస్సులు ఇవ్వడానికి రాలా. ఒకటే 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 కమాన్ ఒకటే దత్తపుత్రులు కావాలి. రెండో విమోచించాలి. మూడు ఆత్మనివ్వాలి. మనకి ఏమి ఇవ్వడానికి వచ్చాడు? ఆత్మ నీలో ఉంటే నీ ముందు ఎవ్వడు నిలబడ్డానికి లేదు. ఇక మొక్క లేదు వాక్యం చెప్పడం అంతే కదా. తర్వాత నాలుగో మాటకి వెళ్ళిపోతున్నాడు. నాలుగో మాట ఏంటో వచ్చినాడు. కాబట్టి నీవు ఒక దాసుడవు కావు, నువ్వు కుమారుడవే. మనం యేసు ప్రభువుకు దాసులం కాదు, మనం కుమారులం. కుమారుడైతే అన్నింటికి వారసుడే. భూలోకంలో ఉన్న అన్నింటికి వారసుడే, పరలోకంలో ఉన్న అన్నింటికి వారసులం. ఎవరితో వారసులం? మనం చిన్నప్పుడు పాడారు, గుర్తుంది పాట. ఏం పాట అది? దేవుని వారసులం, దేవుని వారసులం, నవయుగ సైనికులం, పరలోక పౌరులము. దేవుని వారసులం అనే పాటలు, ఆ కాలం పాటలన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ పాడితే ఒక పాట ప్రసంగం. నవయుగ సైనికులం, పరలోక పౌరులము. మాట వండర్ఫుల్. చాలండి 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 చాలండి. నువ్వు కుమారుడివే. 7వ వచనం చూడండి. కాబట్టి నీవు దాసుడవు కావు, కుమారుడివే. కుమారుడివైతే దేవుని ద్వారా వారసుడివే. కుమారుడికి అన్ని ఉంటాయి, తండ్రి అన్ని సమకూరుస్తాడు. ఎందుకు? చిన్న కొడుకు లోకస్వంత 15వ అధ్యాయంలో చిన్న కొడుకు వెళ్ళిపోతే నాన్న ఎందుకు ఎదురు చూస్తున్నాడు? రక్తం పంచుకు పుట్టాడు కాబట్టి ఇవాళ కాకపోతే రేపైనా వస్తాడని ఎదురు చూశాడు. వస్తున్నప్పుడు ఊరోళ్ళు కుమారపురం గుర్తుపట్ల, తండ్రి గుర్తుపెట్టాడు, పరుగులు వెళ్ళాడు, మెడ మీద పడ్డాడు, ప్రశస్తమైన వస్త్రం తొడిగించాడు, మొక్కలు తొడిగించాడు, చెప్పులు తొడిగించాడు, ప్రభువును చూడను వధించాడు, గోంగూరేసి. మరి ఎలా పండుగ ఉందో లేదో నాకు తెలియదు కానీ అంచేత గోంగూరేసి ఊరంతా పండుగ చేశాడు. ఎంత అద్భుత పండుగ అక్కడ చేసి స్టార్ట్ అయింది. ఇరగాయలు పెరగాయి, స్తోత్రం కలుగురుగా. అసలు నేనేమంటానంటే మనం దేవుని కుమారులం, దాసులం కాదిక కుమారులం. గమనించా. 4వ మాట. 1 దత్తపుత్రులం, 2 విమోచించడం, 3 ఆత్మనిచ్చడం, 4 వారసులుగా కుమారులుగా చేయడానికి. 8వ మాట. నేను 4వ మాట 5వ మాటకి వెళ్ళిపోతుంటే అక్కడ ఉంటది ఒక మాట. 8వ వచనంలో ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగున వారే. అయ్యా ముగిస్తున్నాను నేను. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగున వారే నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై. ఒకప్పుడు ఎవరికి దాసులై ఉన్నాం? దేవునికి కాని వారికి దాసులం, లోకానికి దాసులం, పాపానికి దాసులం, దరిద్రానికి దాసులం. ఇప్పుడు నేనంటాను పాపానికి దాసులం కాదు, దేవునికి దాసులం. సర్వెంట్ ఆఫ్ గాడ్. సత్యనారాయణ గారు చక్కటి ఇన్ఫ్లుయెన్స్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు ఆయన. అద్భుతం, అమోఘం. మనం సర్వెంట్ ఆఫ్ గాడ్, దేవుని సేవకులం. ఎస్, ఆయన సేవ చేయడానికి పిలిచాడు. ఏమంటాడు? కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 3:9 పౌలు గారు, ఇదే పౌలు గారు కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 3:9 అంటాడు, మేము ఈ వేదిక మీద కింద కూర్చొని మనం అందరం దేవుని జత. సంఘాన్ని ఏమన్నాడు? మీరు వ్యవసాయమును దేవుని గృహమును అయ్యున్నారు అంటాడు. మనము దేవునితో జత పని వాళ్ళం, కోవర్కర్స్, కో పాస్టర్స్. పాస్టర్ అంటే సంఘ కాపర్, బిషప్ అంటే తెలుసు మనకి, ఇంకా మన మీద పెద్ద పెద్ద కాపర్ అన్నమాట. కాపరులం, దేవుడు ఏర్పరచుకున్న సేవకులం. అద్భుతంగా చెప్తున్నాడు అక్కడ. నువ్వు దాసుడవు కావు. ఎవరికి? లోకానికి దాసులు కాదు, దేవునికి దాసులు. దాసోహం. దాసోహం అంటే ఇదిగో దేవ నా జీవితం, ఆ పాదమస్తకం, ఏకంకితం, శరణం శరణం. దాసోహం, నా జీవితం అంతా నీకే. ఆయనకి దోషం అయిపోవాలా. దోషం అయిపోతే అది అక్కడ కదా 15:7 యోహాను సువార్త. నాయందు మీరు మీయందు నా మాటలు నిలిచినడా మీకేది ఇష్టమో అడుగుడు. అంటే మనం ఆయన ఇంబరస్ మునిగిపోవాలన్నమాట. ఇటు పూర్తిగా సేవలో మునిగిపోయాడు రా.
పేతురు గారు మొదటి పత్రిక 2:9 అంటాడు. పేతురు గారు మొదటి పత్రిక 2:9, అయితే చీకటిలో ఉండండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణం 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 ఆయన గుణం చెప్పడం, గుణము ఆయన గుణాన్ని చెప్పడానికి ఏర్పరచుకున్నాడు. మనం ఆయన గుణం అంటే చెప్పాడు అన్నయ్య కనికరం. 3 రోజులు ప్రసంగం చేసి వాళ్ళ మీద ఏం పడ్డాడంట చెప్పండి అన్నా, కనికరం పడ్డాడు. కాబట్టి 7 రొట్టెలు, ఓ చోట 5 రొట్టెలు పంతులుగా కూర్చోబెడితే పొరపాడైపోయింది కమిటీ పడికి. 5 రొట్టెలు ఎంతమందికి పంచి పెడదామని కూర్చోబెట్టమన్నాడురా ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు. 5 రొట్టెలు ఎంతమందికి పంచి పెడదామని కూర్చోబెట్టమన్నాడు అనుకుంటారు కమిటీ వాళ్ళు. అక్కడ కమిటీ వాళ్ళు పేతురు ఈ కమిటీ కాదు. అలా అనుకున్నారు. అసలు నీకు సంగతి తెలియదు. పేతురే తిరగల కుట్ర పెట్టేశాడు. ఏమని కుట్ర పెట్టాడు? 4 మంది ఉంటారు ఎక్కడ 70 మందికి వచ్చేసారు. మరి ఇదంతా ఏమవుతుంది, ఎంత సరిపోతో లేదు ఏంటో సంగతి. మరి కొన్ని సరుకులు తెచ్చావు, అన్ని సరిపోతాయి ఎక్కడ ఏం చేద్దాం. కమిటీ వాడికి బుర్ర ఎక్కిపోతుంటుంది. వాడు పైకల్సి బూట్లు వేసుకుంటారు కానీ ఏం చేయాలో తోస్తాం. ఒకసారి ఆంధ్రేయ ఏం జరగనట్టు వెతుకుతున్నాడు. వెతుకుతుంటే 5 రొట్టెలు 2 చేపలు దొరికాయి. అద్భుతం. అంతే. వాళ్ళు తినగా ఇంకా 12 గంపలు. మహిమ కలుగును గాక. ఏమంటారు? దేవుణ్ణి ఎరిగిన వారు అనుభవించే స్థితి. ఏమంటాడు? 34:8 యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోమన్నాడు. 34:10 ఏమన్నాడు? సింహం పిల్లలు లేపగలవే ఆకలి కొనడేమో గాని, సింహం పిల్లలు లేపగలవే ఆకలి కొనడేమో గాని ఆయన ఆశ్రయించే వారికి ఏ మేలు, ఆయన ఆశ్రయించే వాడికి ఏ మేలు. కొంచెం లేట్ అవ్వచ్చు. హలో 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 కొంచెం లేట్ అవ్వచ్చు. లేట్ అయినంత మాత్రాన దేవుడు అన్యాయస్తుడు ఎందుకో తెలుసా? నిరీక్షణతో కనిపెడతామని. దేవుడు గొప్పతనం ఏంటో నీకు నాకు అర్థమవుతుంది. అన్నాని జ్ఞాపకం చేసుకున్న దేవుడు, ఎలిజబెత్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు, రెబకాని జ్ఞాపకం చేసుకున్న దేవుడు. కమాన్, మనల్ని జ్ఞాపకం చేసుకోడా? సొంత ఇల్లు ఇవ్వాలని ఆయన తెలీదా? సొంత మందిరం ఇవ్వాలని తెలీదా? సొంత వెహికల్ ఇవ్వాలని తెలీదా? మన పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వాలని తెలీదా? మన పిల్లలకు పెళ్లి చేయాలని తెలీదా? ఎందుకు వెంపలు ఆడుతున్నాం? అయ్యో అర్థం కాక మొత్తపడాలి. రుచి చూచి తెలుసుకోవాలి. ఆ రుచి ఏంటో తెలియక ఎంతసేపు గడుపుతున్నాం బైబిల్ దగ్గర, ఎంతసేపు గడుపుతున్నాం వ్యక్తిగత ప్రార్థనలో, ఎంతసేపు గడుపుతున్నాం. దేవుడు ఎరుగుడు అయితే ఆయన పలకరించకుండా మన పని ప్రారంభించలేదు. ఒకప్పుడు ఎరగం తెలియదు మనకు. ఇప్పుడైతే దేవుని ఎరిగిన వారు ఎందుకు వచ్చేస్తే శివన్ మాట అంటాడు 7వ మాట 9వ వచనంలో, మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారి ఉన్నారు కనుక బలహీనమైన మీరు నిష్ప్రయోజనమైన మూల పాఠముల తట్టు మరలా మీరు ఖండిస్తున్నారా? సంఘాల్లో మూర్ఖం ఎవడో పెడతాడు, పెళ్లి బాధం చేస్తాం దిక్కుమాలాడు. మూర్ఖం ఎవడో పెడతాడు, ఆడికి 1016 తెల్లవారుజాము తెలిపి సిగ్గు లేకుండా పునాది వేసిస్తారు అన్నమాట. 30 ఏళ్ళకి తెలిపి సైకిల్ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, అన్ని గుడిసెలే, కొంపు కొట్టేది. అలాంటి పరిస్థితుల్లో సువార్త ప్రకటించి ప్రయాసపడిన మనం ప్రభు కొరకు నిలబడితే ఖచ్చితంగా చెప్పగల శివరి మాట అద్భుతంగా చెప్పాడు. మాట తెలుసా? మూల పాఠాలతో తిరగొద్దు. మూల పాఠాలు అంటే ఏంటి? 4వ అధ్యాయం 6వ వచనంలో చెప్పాడు. మనకు తెలుసు. 2:3 వచనంలో ఏమంటాడు? అటువలే మనమును బాలులమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి దాసులమై ఉంటవి. మూల పాఠాలైన చోట 4వ కేసు ఉంది. భూతములు అని రాయడు. భూతములు అంటే ఆకాశము, భూమి, నీళ్లు, నిప్పు, గాలి. 5 భూతములు. పంచభూతాలకు దండం పెట్టాం. తెలియక నిష్ప్రయోజనమైనవి. పేతురు గారు అంటాడు మహావేంద్రముతో లైవ్ అయిపోతాయి. ఎస్, లైవ్ అయిపోయే వాటి కొరకు ఎందుకు మాట్లాడుతున్నాం? ఎబ్రీ పత్రిక 13:8 ప్రకారం నిన్న ఉన్నాడు, ఇవాళ ఉంటాడు, రేపు కూడా ఉండబోతున్నాడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేవాడు. అందుకే ఏమంటే మూల పాఠాలతో వెళ్ళొద్ది. గలతీ పత్రిక 1 నుంచి 6 అధ్యాయాలు మీరు చదువుకుంటే పొరపాడైపోతే అది తిడుతున్నాడు. మీరు దేవుణ్ణి ఎరిగారు. ఒకప్పుడు దేవుణ్ణి ఎరగారు కాబట్టి దాసులుగా ఉన్నారు. ఒకప్పుడు ధర్మశాస్త్రం ఉండిపోయారు కాబట్టి అలా ప్రవర్తించి ఇప్పుడు విడిపించబడ్డారు. ఇప్పుడు మీరు దత్తపుత్రులు అయ్యారు. మీలోకి దేవుని ఆత్మ వచ్చింది. ఒకప్పుడు దేవుణ్ణి ఎరగరు, ఇప్పుడు దేవుణ్ణి ఎరిగిన వారు, దేవుని చేత విశేషముగా ఎరగబడిన వారు. దేవుని వల్ల ఎరుగును. మీరు దేవుడు ఎరగడం కదా, ఆయనకు కూడా మీరు తెలుసు అని చెప్పి మరలా మూల పాఠాలతో వెళ్ళిపోతున్నారండి. అంటే లోకం వైపు చూస్తున్నారంటే లోకం వైపు చూడద్దు. బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఎందుకో తెలుసా? ఇది దేవుని పని. అందరూ కావాలి, మనం అందరూ వాళ్ళం అన్నమాట. అర్థమైంది అనుకుంటాను. 7 మాటలు
అంటే 1 దత్తపుత్రులు చేయడం, 2 విమోచించడానికి, 3 ఆత్మనివ్వడానికి, 4 వారసులుగా చేసుకోవడానికి, 5 దాసులుగా ఉండకుండా మనల్ని విడిపించేయడానికి, అయితే దేవుడు ఎరుగురు వారిగా ఉండాలని. 7వ మాటకి వెళ్ళిపోతే మూల పాఠాల తోటి మనము తిరగకూడదని, మనం పొందాల్సిన శిక్ష ఆయనే పొందారు. దీపంతో దున్నేశారు, తల మీద మొలకెరటి పెట్టారు, చేతిలో రెల్లి పెట్టారు, కొరకైన బరువైన శిలువ భుజాన పెట్టారు, నిలువత పడ్డ తీసుకెళ్ళారు, అడ్డగొయ్య నిలువ కొయ్యలో, చేతుల్లో కాళ్ళలో మేకులు నాటారు, చేతు సిరకరించారు, పక్కలో బల్లెపూట పడిచారు. క్రిస్మస్ అంటే క్రిస్మస్లో 3 మిళితమై ఉన్నాయి. క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్. 3ని విడదీయలేము. ఆయన రాకపోతే శిలువ యాగం లేదు, శిలువ యాగం లేకపోతే పునరుద్ధానం లేదు. అందుకనే పౌలు అంటాడు, మేము శిలువ వేయబడిన యేసును ప్రకటిస్తున్నాం. ఈయన మమ్మల్ని విడిపించడానికి వచ్చాడు. ఆయన రావడం మాకు క్రిస్మస్, ఆనందం, సంతోషం, సంబరం. నేనంటాను, ఆయన రావడం నాకు విడుదల. ఆయన పుట్టకపోతే మా స్థితిగతులు మారేవి కావు. కనుక ఆయనను ఆరాధించడానికి వచ్చాం, ఆయన స్తుతించడానికి వచ్చాం, ఆయన మహిమపరచడానికి వచ్చాం. ఎలా వచ్చాం? సేవకులందరూ ఏకమై వచ్చాం. నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని అనుభవిద్దాం, ప్రభుతో నడుద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు నాకు ఇచ్చి నడిపించను గాక. మీకు మా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.